హాయ్ ఎక్సో మీ ఇంటి వంట చేసి చూపిస్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనల్ని నాచారంలో ఉంటున్న సుజాత గారు మనల్ని ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళకి ఏ వంటకాలు కావాలో అడిగి తెలుసుకుందాం. వెళ్దామా? సుజాత గారు ఈరోజు మమ్మల్ని పిలిపించారు, అంటే మీకు ఏ వంటకాలు కావాలో చెప్తారా? ప్రాన్స్ బిర్యానీ అండి, ఆలు 65. ఓకే. సరే, మా హస్బెండ్తో కలిసి రెస్టారెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మేమందరం కలిసి తిన్నామండి. ఓకే. అది తనకి చాలా ఇష్టం అనమాట ప్రాన్స్ బిర్యానీ. ఓకే. అవి రేపు బర్త్డే కదండి తనకి, అట్లా సర్ప్రైజ్ ఇద్దామని. తప్పనిసరిగా మీరు సర్ప్రైజ్ ఇవ్వండి. ఆలు 65 ప్రాన్స్ బిర్యానీ నేను చేసి చూపిస్తాను. మీ హస్బెండ్ మీరు తినిపించండి. మీ హస్బెండ్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు తినిపించండి. మరి ఈ 2 ఐటమ్స్ చేయాలంటే మనం వెళ్ళాలి. మరి వెళ్దామా? ఓకే రండి. మరి సుజాత గారు ఫస్ట్ వంట మనం ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను. పచ్చి రొయ్యలు, నానబెట్టిన బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు, నూనె. మరి స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం నూనె వేసుకుందాం. మొత్తం వేసుకోవాలి. చాలు. ఆయిల్ వేడైంది. 2 ఆకులు బిర్యానీ ఆకులు, అది అయిన తర్వాత నేను వేస్తాను. దాల్చిన చెక్క, లవంగాలు, హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి. మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని యాలకులు, అది అయిన తర్వాత సాహి జీరా. ఇప్పుడు ఆయిల్ వేడైంది. హోల్ గరం మసాలా వేసాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది కలుపుకుందామండి. మిరపకాయలు తీయండి. పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇదేంటంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు పులావ్ కూడా ఆటోమేటిక్గా బ్రౌన్ కలర్లోకి డైవర్ట్ అయిపోతుంది. చూడండి, ఆనియన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం వేసుకోవాలి? ప్రాన్స్ వేసేయమంటారు. ప్రాన్స్ వేసాను. యాక్చువల్గా బిర్యానీ కానీ పులావ్ కానీ చేసినప్పుడు ప్రాన్స్ ఏంటంటే పెద్ద సైజులో తీసుకోవాలి. చిన్న పెద్ద సైజు, దీన్ని టైగర్ ప్రాన్స్ అంటారు. చిన్న కాకుండా పెద్ద సైజులో తీసుకుంటే బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది. దాన్ని ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. 1 కప్ రైస్ మనం పెట్టాం కదా, 2 కప్ వాటర్ వేసుకుందాం. 1:2 రేషియో. ఓకే, ఇప్పుడు 2 కప్స్ వేసుకోవాలండి. 2 కప్స్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. బబుల్స్ వచ్చాయండి, అంటే మరుగుతుంది వాటర్. ఇప్పుడు మనం రైస్ వేసండి. మొత్తం రైస్ వేసండి. మీరు ఎక్కువ వెజ్ చేస్తారా, నాన్ వెజ్ చేస్తారా అండి? అన్నీ చేస్తామండి. మనం చేసేది నాన్ వెజిటేరియనే కదా. ఇప్పుడు దీన్ని మనం మూత పెడదాం. ఇది దగ్గర అయినప్పుడు ఇంకో 5 మినిట్ పడుతుంది. చూస్తున్నారు కదా, ఇంకొక 5 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. ఇవ్వండి, దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుదీనా, కొత్తిమీర పైన వేసుకుందాం. అయిపోయినట్టేనా? లేదు, ఇంకా సిమ్లో పెడదాం. సాల్ట్, ఈ విధంగా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కింద వరకు వెళ్తుంది. అలా మిక్స్ చేసినప్పుడు వేసుకోవచ్చు, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎంత వేసుకుంటే లాస్ట్లో నెయ్యి, ఫస్ట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఆల్రెడీ సిమ్లో పెట్టాం కదా, కంప్లీట్ అయ్యింది. ఇంకా 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతే ప్రాన్ బిర్యానీ రెడీ అయింది. పట్టుకోండి.
ఇంకా గార్నిషింగ్ చేసుకుంటే గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు మనం క్యారెట్ పూలు మనం తయారు చేసుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా అంటే ఫ్లేవర్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ప్రాన్ బిర్యానీ రెడీ అయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ప్రాన్స్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, నానబెట్టిన బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పచ్చి రొయ్యలు, నీళ్లు పోసి కొంచెం సేపు మరిగించాలి. మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మరి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యారెట్ ఫ్లేవర్, పుదీనా, కొత్తిమీరలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ బిర్యానీ రెడీ.